పెళ్ళి 4వ భాగం. 3వ భాగంలో కాశీ ఏదో కలకంటున్నట్టుగా ఉంటాడు. అతనికి నిద్రలో వాంతి అవుతుంది. కాశీ అని గొంతు వినబడుతుంది. చూస్తాడు కాశీ. ఇక కంటిన్యూషన్. బాలు నిలబడున్నాడు పక్కన. ఆదుర్దాగా చూస్తున్నాడు. కాశీ, ఏమైంది? వాంతులా? విషం ఎఫెక్టే అయి ఉంటుంది. పద, అమ్మాయి గారితో చెబుదాం అంటాడు బాలు. మరు నిమిషంలో అమ్మాయి గారు అయిన ఐశ్వర్య ఎదురుగా నిలబడి ఉన్నారిద్దరు. ఐశ్వర్యం చూడగానే తన మనసంతా ఏదోలా అయిపోతుందని గ్రహించాడు కాశీ. ఒళ్ళంతా వణకడం మొదలుపెట్టింది. నాసియా. కాశీని చూడగానే పేద సాధల పట్ల తనకెంత ప్రేమ ఉందో ప్రదర్శించడానికి మంచి అవకాశం దొరికిందనుకుంది ఐశ్వర్య. అందరికీ వినబడేటంత పెద్ద గొంతుతో అంది, అరే కాశీ, మన కాశీకి ఏమైంది? ఇందాక బాగానే ఉన్నాడే, మళ్ళీ వికటించిందా? హెలికాప్టర్లో సిటీకి తీసుకెళ్ళండి. అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేయండి. రాబర్ట్ ఎక్కడా అని అడుగుతుంది. అక్కడున్న జనంలో ఐశ్వర్య పట్ల ఏమన్నా అనుమానం అనేది ఉంటే అది కాస్త తొలగిపోయింది. మనసులో వియత్నాం ప్లాంట్ సంగతి మెదులుతూనే ఉంది ఐశ్వర్యకి. చీప్ లేబర్ ఎక్కడ ఉంటే అక్కడ ఫ్యాక్టరీలు పెడుతుంటాను. కానీ చీప్ లేబర్ని మరీ చీప్గా చూస్తే ఏం జరుగుతుందో వియత్నాం ప్లాంట్ విషయంలో అర్థమవుతోంది. తను జాగ్రత్తగా ఉండాలి, కనీసం కొంచెం జాగ్రత్తగా. తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాడు కాశీ. కానీ అది ఐశ్వర్య పురమాయించినట్లుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు. ఐశ్వర్య తత్వం ఆమె పరిజనానికి తెలుసు. అందరూ ఉన్నప్పుడు చాలా ఆదర్శవంతంగా మాట్లాడుతుంది తను. ఆ మాటలు అందరినీ ఆకర్షించడానికేనని, ఆచరణలో పెట్టడానికి కాదని ఆమె కొలువులో ఉండే అందరికీ తెలుసు. అందుకని ఆమె అందరి ముందు ఏం చెప్పినా కూడా ఆమె అభీష్టం ఏమిటో గ్రహించి ఆ ప్రకారమే చేస్తారు. కాశీని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించమని చెప్పింది ఐశ్వర్య. కానీ ఆమె మనసులో అలా నిజంగా అనుకుని ఉండదని నౌకర్లకు తెలుసు. పిల్లికి బిచ్చం పెట్టదో ఆ అమ్మాయి. తనని కట్టుకుపోయేటన్ని కోట్లు ఉన్నా కూడా ఆమె ఇంటికి వచ్చిన అతిథులని ట్రీట్ చేసే పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంటికి ఎవరన్నా రాగానే ఓ నౌకరుని పిలిచి కాఫీ తీసుకురా అంటుంది. వినయంగా తల ఊపి లోపలికి వెళ్తాడు నౌకరు. అదే పోతాడు, మళ్ళీ రాడు, కాఫీ రాదు. కానీ ఐశ్వర్య, సుబ్బారావు గారు వచ్చారు, కాఫీ తీసుకురా అని స్పష్టంగా చెబితే అప్పుడు కాఫీ నిజంగా వస్తుంది. ఆ కోడ్ ఐశ్వర్య అరేంజ్ చేసింది. అలాగే కాశీని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించే విషయంలో నౌకర్లకు ఉప్పు అందలేదు. అందుకని వాళ్ళు అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పడేశారు. కళ్ళు తెరిచి అటు ఇటు చూశాడు కాశీ. తను నరకంలో ఉన్నానేమోనని ఒక్క క్షణం పాటు అనిపించింది అతనికి. అది హాస్పిటల్ అని అర్థమయ్యాక నీరసంగా వెనక్కి వాలాడు. అతనికి మళ్ళీ మగత కమ్ముతున్నట్లుగా అయింది. మనసు మళ్ళీ వెనక్కి పోతోంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఒక్క సెకండులో 1000 వంతులో గడిచిపోయాయి. మనోవేగంతో గతంలోకి వెళ్ళిపోయాడు కాశీ. మళ్ళీ అదే ఫీలింగ్. తను గాల్లో తేలుతూ అన్నింటినీ పరీక్షిస్తున్నట్లుగా హాస్పిటల్లో కప్పును తాకుతున్న లెవెల్లో ఉన్నాడతను. తన బెడ్ వైపు చూశాడు. అది హాస్పిటల్ బెడ్డే, కానీ ఈ కాలపుది కాదు. ఆ బెడ్ మీద తనే, కానీ పాతకాలపు గెటప్లో ఉన్నాడు. హిట్లర్ మీసాలు, లాల్చి, లుంగి, పక్కన పాపారావు నిలబడి ఉన్నాడు. అక్కడికి కొంత దూరంలో ఐశ్వర్య నిలబడి ఉంది. ఐశ్వర్య తన భార్య. సిగ్గుతో చితికిపోతున్నట్లు, అవమాన భారంతో కుంచుకుపోతున్నట్లుగా తల ఉంచుకుని ఉంది ఐశ్వర్య. పాతకాలపు డాక్టర్ చెబుతున్నాడు, వ్యసనాలలో కూడా చాలా ఓవర్గా వెళ్ళిపోయాడు ఈయన. ఒళ్ళంతా పుచ్చిపోయింది. సెక్స్ అడిక్షన్కి, లిక్కర్ అడిక్షన్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. వెనరల్ డిసీజెస్ ఉన్నాయి. లిక్కర్ వల్ల లివర్ పాడైపోయింది. ఈసారికి బతికి బయటపడవచ్చు. కానీ మళ్ళీ గనక ఇదే స్థితికి వస్తే ఈయన ప్రాణానికి నేను హామీ ఇవ్వలేను. ఇప్పుడు కూడా నేను పూర్తిగా భరోసా ఇవ్వలేను. ట్రీట్మెంట్ మొదలు పెట్టమంటారా అని అడిగాడు. డాక్టర్ని పక్కకు పిలిచి చెవిలో అడుగుతున్నాడు పాపారావు. డబ్బు ఖర్చు పెడితే లాభం ఏమన్నా ఉంటుందా? గంగలో కలవడమేనా అని. ఓరిని, చెబుతున్నానుగా, నా ప్రయత్నం నేను చేస్తాను అంటున్నాడు పాతకాలపు డాక్టర్. కొద్ది దూరంలో నిలబడి ఉన్న ఐశ్వర్య దిగులుగా తన దగ్గరకు వచ్చింది. నా ప్రాణాలు దక్కించండి డాక్టర్ గారు. ఆయనంటే నాకు పంచ ప్రాణాలు. ఆయన బతికితేనే నేను బతుకుతాను, లేదా ఆయనతో బాటే నేను. చెప్పాను కదమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను అంటున్నాడు డాక్టర్. ఐశ్వర్య అంటోంది, డాక్టర్ గారు, మీరు వైద్యం చేస్తారు, నా దేవుడు నయం చేస్తాడు. నాకు దేవుడు అంటే అపారమైన నమ్మకం ఉంది.
డాక్టర్ గారు, మీరు మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. దేవుడు చేయాల్సింది ఏమిటో దేవుడే చేస్తాడు. త్వరగా ఒక్కసారిగా ఆమె అన్ని మాటలు ఎప్పుడూ మాట్లాడి ఉండలేదు. భర్తను దక్కించుకోవాలనే తహతహ ఆమె చేత అలా మాట్లాడించింది. డాక్టర్ చిరునవ్వు నవ్వి కేస్ చార్ట్ శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు. తర్వాత అన్నాడు, సరే, అయిందేదో అయింది. ఇక ముందు ఒక్క చుక్క కూడా విస్కీ తాగనని మాటిస్తే ట్రీట్మెంట్ మొదలెట్టొచ్చు. మళ్ళీ విస్కీ తాగాడో అంతే సంగతులు అన్నాడు. తాగను అన్నట్లు తల ఆడించాడు తను. కొన్ని మందులు ఇంజెక్షను ఇచ్చి డాక్టర్ రౌండ్స్కి వెళ్ళాడు. స్నానం చేసి భోజనం తీసుకురావడానికి ఐశ్వర్య ఇంటికి వెళ్ళింది. పాపారావు మాత్రం మిగిలాడు. తన చెవిలో అన్నాడు, పాపం, ఒక్కసారిగా మందు మానేయడం అంటే కష్టమే కదా. డాక్టర్లకే అట్లాగే చెప్తారు, నరాలు తెగిపోవు, తాగుడు తగ్గించాల్సిందే. అయితే ఒక్కసారిగా ఢమాల్ మని తగ్గిస్తే శాల్తీ కూడా డిట్టో. ఈ తమాషాలన్నీ నేను చూసిన వాడినే. సీమ సరుకు ఒక బాటిల్ తెచ్చా. నోటి హితవు కోసం మందులాగా తాగు, అంతే, మితిమీరకు సుమా. అరగంట లోపల మొత్తం బాటిల్ ఖాళీ చేశాడు తను. అంతా కక్కేశాడు. అరుపులు కేకలు మొదలుపెట్టాడు. తనని తాగొద్దని చెప్పిన వాళ్ళందరినీ అమ్మనాబూతులు తిట్టాడు. తర్వాత ఇంకోవైపు హఠాత్తుగా మెలకు వచ్చినట్లయింది కాశీకి. తను నిజంగానే పెద్దగా కేకలేస్తున్నాడు. ఇది భ్రమ కాదు, నిజమే. ఇది పాతకాలపు హాస్పిటల్ కాదు, ఇప్పటి హాస్పిటలే. అనరాని వినరాని తిట్లని తిడుతున్నాడు డాక్టర్లని. రౌండ్స్కు వచ్చిన పెద్ద డాక్టరు, డ్యూటీలో ఉన్న హౌస్ సర్జన్లు అందరూ బిత్తరపోయి చూస్తున్నారు. అంతేకాని అదేమిటని ఎవరూ నోరెత్తలేదు. ఠక్కున కాశీ నోరు మూతపడింది. అయ్య బాబోయ్, డాక్టర్లను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు తను. ఇప్పుడు తనని ఏం చేస్తారు? ఆపరేషన్ చేసి గుండెకాయ తీసేస్తారా అనుకుంటున్నాడు. భయంగా పెద్ద డాక్టర్ గారి మొహంలోకి చూశాడు. ఆయన ఏడవలేక నవ్వుతున్నట్టుగా కనబడ్డాడు. ఎందుకని అనుకుంటున్నాడు. ఈలోగా ఇంకో విశేషం కనబడింది. పక్క బెడ్లో ఇంకో పేషెంట్ ఉన్నాడు. అతను బాత్రూంకి వెళ్లాల్సిన అవసరంలో ఉన్నాడు. కానీ కాలు కదిపే స్థితి కాదు. బెడ్ పాన్ తెమ్మని దీనంగా సైగ చేసి అడుగుతున్నాడు. అతని బెడ్ పక్కనే కూర్చుని ఉన్న అతని భార్య మేల్ నర్సుని సిగ్గు విడిచి అడుగుతోంది, అన్నా, ఆయన మూత్రం చెయ్యాలి, పాన్ తెచ్చి పెట్టవా అని. పైసలు ఇవ్వవు, పాన్ మాత్రం వస్తుందా అన్నాడు మేల్ నర్సు నిర్దయగా. అది చూస్తున్న కాశీ ఊరుకోలేకపోయాడు. తను ఇందాక ఒళ్ళు తెలియక తిడితే పడ్డారు వీళ్ళు, ఇప్పుడు ఒళ్ళు తెలియని కోపంలో తిడతాడు, పడరా అనుకున్నాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు కాశీ. బెడ్ పాన్ తీసుకురారా అన్నాడు. తీసుకురాకపోతే చంపేస్తా అన్నట్లు. అదిరిపడి బెడ్ పాన్ తీసుకొచ్చాడు మేల్ నర్సు. ఇంకా అందుకున్నాడు కాశీ. ఇక్కడ ఉండాల్సిన ఆయా అయిపు లేదు, వార్డు బాయ్ లేడు. ఇదేమిటని అడిగే గుండె ధైర్యం పెద్ద డాక్టర్కి లేదు. పెద్ద డాక్టర్ పక్క ఉండగానే వీళ్ళు డబ్బులు అడగడం. అవును మరి, వీళ్ళు చిన్న విషయాల్లో డబ్బు తింటున్నప్పుడు ఆయన అడ్డం రాడు. ఆయన పెద్ద ఆపరేషన్లలో గడ్డి తింటున్నప్పుడు వీళ్ళు అడ్డం రారు. ఒకళ్ళ పాప పనులకి ఇంకొకళ్ళు రక్ష. ఎందుకురా ఈ కక్కుర్తి, కుక్క వెధవల్లారా. ప్రజల సొమ్ము ప్రభుత్వం దగ్గర నుంచి జీతంలాగా తింటున్నారు కదరా దొంగ వెధవల్లారా. దేవుడు అనేవాడుంటే మళ్ళీ జన్మలో మీరు కుక్కలు నక్కలు పందులుగా పుడతారు దొంగనాయల్లారా. వార్డ్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. డాక్టర్లు, నర్సులు, పేషెంట్లు అందరూ నిశ్చేష్లే చూస్తున్నారు కాశీ వైపు. అంతలోనే అదిగో వస్తున్నారు అంటూ గుసగుసలు. తల తిప్పి చూశాడు కాశీ. చాలా ఫ్యాషనబుల్గా ఉన్న సూటు వేసుకున్న ఒక ఆయన, బహుశా పెద్ద డాక్టర్ అయి ఉండొచ్చు, నెమ్మదిగా అటే వస్తున్నాడు. లేత గోధుమ రంగు సూట్ అది. ఎంతో డిగ్నిఫైడ్గా ఉంది. ఆయనది గంభీరంగా ఉన్న విగ్రహం. మొహం ప్రసన్నంగా ఉంది, దయతో కూడిన చిరునవ్వు. కాశీ బెడ్ దగ్గర ఆగాడు ఆయన. కాశీ అన్నాడు అభిమానంగా. సార్ అన్నాడు కాశీ. ఆయన ఎవరో అంతుబట్టలేదు. ఎలా ఉంది నీకు అని అడిగాడు. బాగుంది సార్ అని చెప్పాడు. ఎవరిని తిడుతున్నావు అన్నాడు ఆయన నవ్వుతూ. అక్కడున్న డాక్టర్లు, నర్సుల మొహాల్లో భయం కనబడింది. పెద్ద డాక్టర్ వైపు తిరిగాడు ఆయన. ఎన్నిసార్లు చెప్పినా కక్కుర్తి పనులు మానరన్నమాట. కడుపు కాలుతున్నవాడు కక్కుర్తి కోసం చేస్తే అది వేరే మాట డాక్టర్. అడ్డమైన గడ్డి తింటే అరగదని నీకు తెలుసుగా. నువ్వే గడ్డి మేయిస్తూ ఉంటే ఎలాగయ్యా అని అడిగాడు. సార్ అన్నాడు పెద్ద డాక్టర్ భయంగా. క్షణంలో ఉద్యోగాలు పీకి పారేయగలను, కానీ వెధవది ఈ జాలిగుండ ఉందే, ఇది అన్నింటికీ అడ్డం వస్తుంది. నిర్దయ కావాలని తపస్సు చేస్తాను, అప్పుడు కానీ మీ తోలు ఒలవడానికి చేతులు రావు. సరే, ఇది ఇంకో వార్నింగ్ అనుకో. పాపం ఎప్పుడు బద్దలవుతుందో చెప్పలేము. ఈ కుర్రాడికి ఎలా ఉంది అని అడిగాడు. పైకి చెప్పకపోయినా డాక్టర్ మొహంలో పైశాచిక ఆనందం ఏదో కనబడింది. ఫిజికల్గా పర్ఫెక్ట్గా ఉన్నాడు సారు.
మెంటల్గానే ఎఫెక్ట్ అయినట్లు అనిపిస్తోంది. ఎందుకు అలా అనుకుంటున్నావు అని అనుకున్నాడు. మీరొకసారి పక్కకొస్తే చెబుతాను అన్నాడు డాక్టర్. డాక్టరు ఆయన కలిసి కొద్దిగా పక్కకు వెళ్ళారు. విషం దెబ్బకి హాలుసినేషన్స్ మొదలయ్యాయి సార్ అన్నాడు డాక్టర్. ఏం జరిగింది అన్నాడా పెద్ద ఆయన. అదంతా ఓ తమాషా అన్నట్లు వినయంగానే నవ్వి ఉత్సాహంగా చెప్పడం మొదలెట్టాడు డాక్టర్. రాత్రి ఇక్కడికి మేడం గారు కనుక వచ్చుంటే భలే మజాగా ఉండేదండి అన్నాడు. మేడం రాత్రిపూట ఇక్కడికి ఎందుకు వస్తారు అని అడిగాడు ఆయన. మాట వరుసకు అన్నానండి. వచ్చుంటే ఈ కుర్రాడు తోలు ఒలిపించి ఉండేవారు ఇందాక మీరు అన్నట్లుగా అన్నాడు డాక్టర్. ఏమైంది సరిగ్గా చెప్పు అన్నాడా పెద్ద ఆయన. మేడం గారు తన భార్య అంటాడండి ఈ అబ్బాయి అంటే. ఏమిటి అన్నాడు ఆయన నిర్ఘాంతపోతూ. గాడ్ ప్రామిస్ సార్, రాత్రంతా ఒకటే కలవరింత ఐశ్వర్య అని. అంటే సరిగ్గా చెప్పు డాక్టర్ అన్నాడు పెద్ద ఆయన. డాక్టర్ వివరంగా చెప్పడం మొదలెట్టాడు. విషం తిన్న ఎఫెక్ట్కి కాశీకి శారీరకంగా ఏమీ కాలేదు కానీ అతనికి మానసికంగా షాక్ తగిలినట్లయింది. అతను ఏదేదో ఊహించుకుంటున్నాడు. తనకి గత జన్మ గుర్తుకు వచ్చిందని భ్రమపడుతున్నాడు. ఆ గత జన్మలో మేడం గారు అతని భార్యట. అప్పట్లో ఆమె పరమ సాధ్వీమనట. ఇతనేమో జులాయి జల్సా పురుషుడట. తప్పతాగి తందనాలాడుతూ ఉండేవాడట. చీపురు కట్టకు చీర కట్టినా దాని వెనకబడి విరహగీతాలు ఆలాపించేవాడట. పెళ్ళాన్ని మాత్రం పక్కలోకి రానిచ్చేవాడు కాడట. ఆ జన్మలో తాగుడు వల్ల లివర్ పాడైపోయిందట. వ్యసనాల వల్ల ఒళ్ళు పుచ్చిపోయిందట. ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో చేరాడట. అమ్మమ్మ ఎంత గోల చేశాడు సార్. టాబ్లెట్లు ఇవ్వడానికి వచ్చిన నర్సును వాటేసుకుని ఐశ్వర్య అని వదలడే. మేల్ నర్సుని పట్టుకుని పాపారావు అంటాడు సార్. ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి. ఇతను మీకు దగ్గర మనిషా? మీరు ఇతన్ని జాగ్రత్తగా చూసుకోమని రాత్రి కబురు పంపించారుగా అని అడిగాడు. నవ్వాడా పెద్ద మనిషి. ప్రతి మనిషికి దగ్గరే. ప్రతి మనిషికి బంధువే. ఇతను మా తోటమాలి. మన దగ్గర పనిచేసే వాళ్ళ మంచి చెడ్డలు మనం కాకపోతే ఇంకెవరు చూస్తారు? అవునా అన్నాడా పెద్ద ఆయన. అవునవును అన్నాడు గాని డాక్టర్ దృష్టి ఆ పెద్ద మనిషి మీద లేదు. ఆ వెనకే వస్తున్న ఇంకో మనిషి మీదకు మళ్ళింది. తాను కూడా తిరిగి చూశాడు. ఆ పెద్ద మనిషి ఆయన పేరు మూర్తి గారు, శ్రీరామచంద్రమూర్తి. ఐశ్వర్యకి వరుసకు బాబాయ్ అవుతాడు. ఆమె ఆస్తులన్నింటికీ ట్రస్టీ. ఆ లోపలికి వస్తున్నవాడు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. కానీ వాలకం చూస్తే పోలీస్ ఆఫీసర్ లాగా లేడు. మున్సిపాలిటీ వర్కర్ లాగా ఉన్నాడు. నలిగిన యూనిఫారం, ఎక్సర్సైజ్ మర్చిపోవడం వల్ల బాగా పెరిగిన బానపొట్ట, మొద్దు చూపులు, పాలిష్ చేయని బూట్లు. చాలామంది పోలీసులు మఫ్టీలో ఉన్నా కూడా వీళ్ళు పోలీసులు అని స్టాంపు వేసి ఉన్నట్లు తెలిసిపోతూనే ఉంటుంది. పర్సనాలిటీ, మాట తీరు అన్నీ. కానీ ఇతనికి యూనిఫారం వేసి బ్యాడ్జి పెట్టినా కూడా నాటకంలో అతకని నటుడిలా ఉన్నాడు కానీ పోలీస్ ఇన్స్పెక్టర్ లాగా లేడు. రాత్రంతా స్టేషన్లోనే. ఇంకా స్నానం చేయలా అన్నాడు అతను దగ్గరకు వస్తూ. అదే అతని పలకరింపు. అతను స్నానం చేయలేదన్న విషయం అతను నోరు చెప్పనక్కర్లేదు. ఒళ్ళే చెబుతోంది అల్లంత దూరంలో నుంచే. నా పేరు షణ్ముగం అన్నాడు ఇన్స్పెక్టర్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ అన్నాడు మూర్తిగారు. డాక్టర్లని ఎంతగా గదమాయించగలడో పోలీసు వాళ్ళని అదేవిధంగా గదమాయించగల వ్యక్తిత్వం అయింది. డబ్బు ఉండొచ్చు, దాని ద్వారా వచ్చిన పవరు ఉండొచ్చు, కానీ వాటిని మించిన నైతిక అధికారం ఉన్న మనిషిలా కనబడతాడు ఆయన. తప్పులు చేయకుండా బతికేవాడు తప్పుడు చేసే వాళ్ళని ఇది తప్పు అని చెప్పగల స్తోమత ఉంటుందే, అది ఆయనకి బాగా ఉన్నట్లుగా కనపడుతుంది. షణ్ముగం, ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అన్నాడు మూర్తిగారు. ఏదో దోమని తోలినట్లు చిత్రంగా సెల్యూట్ చేశాడు ఇన్స్పెక్టర్. షణ్ముగం సార్ అంటే 6 మొహాలు. కుమారస్వామి పేరు. నేను అంతటి వాణ్ణి కాకపోయినా 6 సార్లు 6 మొహాలతో కనబడ్డాను జనాలకి అని చెప్పాడు. చిత్రంగా చూశాడు మూర్తిగారు. అంటే అన్నాడు. ఏడవబోయి నవ్వినట్లు నవ్వాడు షణ్ముగం. ప్రొహిబిషన్ పాలసీ సార్. మా చిన్నప్పుడు తాగితే తప్పు కాదు, ఆంధ్రాలో తాగితే తప్పు, నైజాంలో తాగితే ఒప్పు, కొన్నాళ్ళు తమిళనాడులో తాగితే తప్పు, ఒక్కడుగు వేసి ఆంధ్రాలో అడుగుపెట్టి తడలో తాగితే ఒప్పు. పెద్దయ్యాక పోలీసు ఉద్యోగంలో చేరానా. పోలీసు పని అంటే పార్టీలు తప్పవు కదండి. అప్పటికి ప్రొహిబిషన్ ఎత్తేశారు. పార్టీల్లో నేను తాగకపోతే తప్పు. అన్నలు సారా దుకాణాలు మోయించేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చెప్పింది? అమ్మకపోతే లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని. ఆ అన్నలు అట్లా అంటూ ఉంటే ఈ అన్న ఎన్టీఆర్ అన్నన్నా ఎంత మాట అని పోలీస్ స్టేషన్లలో సారా అమ్మించాడు.
పిక్ పాకెట్ గాళ్లను పట్టుకునే కోట, దొంగతనాల కోట, స్కూటర్ చలాన్ల కోట, రెడ్ లైట్ ఏరియా అమ్మాయిలను పట్టుకునే కోటల్లాగా ఈ సారా అమ్మకం కోట కూడా తగులుకుంది. అప్పట్లో స్టేషన్లో సారా అమ్మనన్నా శంకరగిరి మాన్యాలకు ట్రాన్స్ఫర్ చేశారు నన్ను. ఈలోగా అక్కలు సారా వ్యతిరేక ఉద్యమం మొదలెట్టారు. నాకు భలే సంతోషం కలిగింది. ఉద్యమకారుల మీద లాఠీ చార్జీ చెయ్యమన్నారు. చెయ్యనన్నాను. మళ్ళీ శంకరగిరి మాన్యాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈలోగా ఎలక్షన్లు వచ్చాయి. ఎలక్షన్ల కోసం మద్య నిషేధం వచ్చింది. దొంగసారా దొరుకుతూనే ఉంది. దొంగలు దొరల్లాగా తిరుగుతూనే ఉన్నారు. దొరబాబు లాంటి ఓ కుర్రాడి మీద దొంగ కేసు బనాయించారు. బస్సులో వెళ్తూ సూట్ కేసులో విస్కీ బాటిల్ తీసుకెళ్తున్నాడని. ఆ బస్సుకు ముందే మంత్రి గారి కారు వెళ్ళింది. ఆ వెనకనే వస్తున్న లారీకి ఎస్కాట్ లాగా అందులో రాజస్థాన్ నుంచి వస్తున్న లిక్కరుంది. బస్సులో వస్తున్న సూట్ కేసులో విస్కీ బాటిల్ ఉండడం కుర్రాడి తప్పు కాదు. ఆ కుర్రాడంటే గిట్టని వాళ్ళు ఎవరో అతను జడ్చెర్లలో కాఫీ తాగడానికి కిందకు దిగినప్పుడు అతని సూట్ కేసులో బాటిల్ ఉంచారు. పోలీసులు అతని మీద కేసు బనాయించారు. కుర్రాడిని వదిలేయాలని, రాజస్థాన్ లిక్కర్ రవాణా చేస్తున్న మంత్రిని గారిని అరెస్ట్ చేయాలని చెప్పాను నేను. మళ్ళీ శంకరగిరి మాన్యాలకు ట్రాన్స్ఫర్ చేశారు. తిరిగి రాగానే, అయ్యా మీ గార్డెన్లో పార్టీ, ఆసియాలో ఎక్కడా లేనంత సారా ఫ్యాక్టరీ కడుతున్నారట అమ్మాయి గారు. ఓపెనింగ్కి ఓ విఐపి గారు, బందోబస్తుకి నేను. ఏం చెప్పమంటారు? అది చాలనట్లు గార్డెన్లో ఈ కుర్రాడు విషాహారం తిని ఫ్లాట్గా పడిపోవడం. హాస్పిటల్లో చేర్పించారు కదా. ఇది మెడికో లీగల్ కేసు, విచారణ చేయాలి అని నలిగిన ఒక నోట్బుక్, బాల్ పాయింట్ పెన్ను తీశాడు. నోట్బుక్లో పేజీల చివర్లు కుక్క చెవుల్లాగా ఉన్నాయి. బాల్ పాయింట్ పెన్ను నీలంది. దానికి ఇంకేదో పెన్ను తాలూకు ఎర్ర క్యాపు ఉంది. ఇతని జేబుకు సిరామర్కలు కూడా ఉండడం గమనించాడు మూర్తిగారు. నెట్టూర్చాడు. ఆయనకి లండన్లో తను చూసిన పోలీసులు గుర్తుకు వచ్చారు. ప్రపంచం మొత్తం బ్రిటిష్ పోలీస్ బలగం అత్యుత్తమం అని చెప్పుకుంటూ ఉంటారు. అందులో స్కాట్లాండ్ యార్డ్ పోలీసు డిటెక్టివ్ల ప్రతిభ కథలుగా ప్రచారంలో ఉంది కదా. ఇండియన్ పోలీస్ ఫోర్స్లో చూడబోతే ఇట్లాంటి వాళ్ళు. చూడు మిస్టర్ షణ్ముగం, ఈ కుర్రాడి కేసు చూస్తే నీకేమనిపిస్తోంది అన్నాడు ఆయన. విషప్రయోగం జరిగింది సార్. మేడం ఐశ్వర్య గారిని చంపాలని చూస్తున్నారు ఎవరో అని చెప్పాడు. అది డాక్టరే చెబుతున్నాడు కదా. విషప్రయోగం ఎందుకు జరిగింది, ఎవరిని ఉద్దేశించి అని అన్నాడు. సింపుల్ సార్, మేడం ఐశ్వర్య గారిని చంపాలని చూస్తున్నారు ఎవరో అని చెప్పాడు. ఎవరై ఉంటారు అని అడిగాడు ఆయన. మూర్తిగారి వైపు, డాక్టర్ వైపు చూశాడు ఇన్స్పెక్టర్. ఇలా కాస్త పక్కకు వస్తారా అన్నాడు. టైం చూసుకున్నాడు మూర్తిగారు. ఆయన ఇంకో 2 గంటల్లో బాంబే వెళ్ళాలి, అర్జెంట్ పని. కానీ ఇది ఇక్కడ పోలీస్ కేసు అయింది. దీనిని కాస్త దారిలో పెట్టకుండా తను వెళ్ళలేడు. కేసు ఈ చిత్రమైన క్యారెక్టర్ షణ్ముగం చేతిలో పడింది. ఇతనేం డీల్ చేయగలడు? హోమ్ మినిస్టర్తో మాట్లాడాలి. పదండి అన్నాడు మూర్తిగారు. నా ఆఫీసులో కూర్చోండి అన్నాడు పెద్ద డాక్టర్. ఆఫీసులో కూర్చున్నారు షణ్ముగం, మూర్తి. చెప్పు ఇన్స్పెక్టర్ అన్నాడు మూర్తి. నీల్ కుమార్ ఇండియాకు వచ్చాడు అన్నాడు షణ్ముగం ఉపోద్ఘాతం లేకుండా. నీల్ కుమార్ ఎవరతను అని అడిగాడు. మీకు తెలిసే ఉండాలండి. ఐశ్వర్య, లక్కీ, నీల్ అంటుంటే ఓహో నీల్ కుమార్ అన్నాడు మూర్తిగారు షాక్ అయిపోతూ. నీల్ కుమార్ ఇండియాలో అన్నాడు అప్రయత్నంగానే. అంతే కదండి మరి అన్నాడు షణ్ముగం. కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు మూర్తిగారు. ఐశ్వర్య దుందుడుకుతనం ఏదో ఒక రోజున కొంప మీదకి తెస్తుందని ఆయనకు తెలుసు. అంత పని జరగబోతుందా ఇప్పుడు అనుకున్నాడు. 4 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి ఆయనకి అమెరికాలో. ఓకే, 4వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 5వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.